BS6 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. వైరాలో జరిగే ముఖ్యమంత్రి సభను జయప్రదం చేయండి. ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ కొత్తగూడెంలోని పొంగురెడ్డి క్యాంపు కార్యాలయం నందు 15వ తారీఖున జరిగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల రూపాయల రైతుల రుణమాఫీ, రైతుల భారీ బహిరంగ సభను విజయవంతం చేయడం కోసం మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కంచాల చంద్రశేఖర్ అధ్యక్షతన కొత్తగూడెం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వైరా శాసనసభ్యులు మాలోతు రామదాస్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ, కొత్తగూడెం నేను పుట్టిన గడ్డ అని, ఇక్కడి రాజకీయాలు చేస్తూ అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఇక్కడ వేదిక మీద ఉన్న నాయకులు, కార్యకర్తలతోటి అనేక సందర్భాలలో కలిసి పనిచేశారని, కొత్తగూడెం ప్రజలు రాజకీయంగా నా ఎదుగుదలకు కృషి చేసిన వారేనని, ఇదే అభిమానంతో పక్కనున్న వైరా నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారని, ఆ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగి సీతారామ ప్రాజెక్టు ద్వారా నా నియోజకవర్గంలో రైతాంగానికి త్రాగునీరు, సాగునీరు అందించడానికి 100 కోట్ల నిధులు మంజూరు చేయాలని అడగగానే 100 కోట్ల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రిని ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా నేను ఆహ్వానించగానే తప్పకుండా వస్తానని చెప్పి 2 లక్షల రుణమాఫీ కూడా వైరా నియోజకవర్గంలో లాంచ్ చేద్దామని ముఖ్యమంత్రి చెప్పడం జరిగిందని, వారు నా మీద పెట్టిన నమ్మకంతో రైతు రుణమాఫీ భారీ బహిరంగ సభను ఈ నెల 15వ తారీఖున వైరాలో నిర్వహిస్తున్నందున కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు 10,000కు తగ్గకుండా నియోజకవర్గం నుంచి తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంచర్ల చంద్రశేఖరరావు, కోడేరు సత్యనారాయణ, ఏనుగుల అర్జునరావు, గోపాలరావు, నాగసీతారాములు, ఎండవల్లి కృష్ణ, కొత్వాల శ్రీనివాసరావు, గుగులోతు కృష్ణ, రజాకు పరంజ్యోతి, చౌదరి జగన్, శేఖర్, శ్రీనివాసరెడ్డి, రామనాథం, కార్తిక్, రవి, రాంబాబు, మసూద్, జరీనా తదితరులు పాల్గొన్నారు.